లేదు లేదు. హిజ్కియాకు ఆ విశ్వాసం ఉంది, చూసారా? సాక్ష్యం పొందుకున్నాడు, ప్రజలలో ఆ నమ్మకాన్ని నింపాడు, మొరపెట్టాడు, విజయం సాధించాడు. చాలా సింపుల్. హిజ్కియా జీవితంలో సాక్ష్యం పొందుకున్నాడు, చక్కటి సాక్ష్యం పొందుకున్నాడు. హిజ్కియా ప్రజలలోకి విశ్వాసమును నింపాడు, ప్రార్థించాడు లేదా మొరపెట్టాడు, విజయం సాధించాడు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాకారం కట్టాడు కదండి, మరమ్మతులు చేయించాడు కదండి, ఆ రాజ్యంలో ఉన్న మనుషులందరినీ సైన్యంలో నిలబెట్టి మీరు యుద్ధం చేయాలని నిలబెట్టాడు కదండి, ఆ సైన్యానికి అధిపతులను నియమించాడు కదండి, కత్తులు డాళ్ళు అన్నిటినీ చేయించాడు కదండి. మరి అడుగు వేసి ఒక్క బాణమైనా వేశాడా? చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు వారికి ఇస్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో నీ ఎదురుగా అష్షూరు రాజు ఉన్నాడు కదా, వాడికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్పనా? వాడు ఒక్క బాణం కూడా నీ మీద వేయలేడు, అసలు నీ పట్టణంలోనికి రానేరాడు, నీ పట్టణంలోనికి అడుగు పెట్టలేడు, నీ ప్రాకారము దాటి రాలేడు. వాడు వెనక్కి తిరిగి వాడి ఇంటికి వెళ్ళి అక్కడే చచ్చిపోతాడు అని చెప్పి దేవుడు చెప్పారు. చెప్తే గమ్మున నిల్చుని చూస్తున్నారు. మొరపెట్టిన తర్వాత ఆ రాత్రి జరిగిన విషయం ఏంటో తెలుసు. దేవుడు ఒక దూతను పంపి వారి సైన్యం అంతటిని హతమార్చారు. చనిపోయింది ఎంతమందో తెలుసా? 185,000 మంది ఆ రాత్రి చనిపోయారు. అది చూసి కంగారు పడిన అష్షూరు రాజు వెనక్కి వెళ్ళిపోయాడు, తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదేంద్రో బాబు, యుద్ధం కూడా ప్రారంభించలేదు, పొద్దున్న లేచి చూస్తే అందరూ మృత కళేబరాలుగా పడున్నారు అని చెప్పి కంగారు పడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? వాడు సిగ్గు నొంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడంట. దేవుని నామాన్ని అవమానపరిచాడు, దేవుని నామాన్ని హీనంగా చూశాడు, దేవుని నామాన్ని అందరి ఎదుట ఎంత కించపరిచాడో అక్కడ మనం చదువుకునే మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. సాధ్యమైతే తర్వాత ధ్యానించండి, ఎందుకంటే చాలా మాటలు అక్కడ రాయబడింది, అందుకని అంత వివరించే ప్రయత్నం చేయట్లేదు నేను.